తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. సందేహం సమాధానం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. అయితే అవి ఎలా నివృత్తి చేసుకోవాలనేదే పెద్ద సమస్య. మరి అలా ఉన్నటువంటి సందేహాలను ప్రేక్షకుల ద్వారా ప్రత్యక్షంగా మనం నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఉన్నారు గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఎప్పుడు ప్రశ్నలు నేనే అడుగుతూ ఉంటాను. ఇప్పుడు ప్రత్యక్షంగా అడిగేందుకు చాలా మంది భక్తులు విచ్చేశారు. అయితే ప్రేక్షకులకు కూడా ఆసక్తి ఉంటుందండి. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు నేనంటే నాకు మీరు గురువుగా ఉన్నారు, నేను ఏది అడిగినా వెంటనే సమాధానం చెప్తారు. వారికి అరుదుగా వచ్చే అవకాశం కాబట్టి వారిని గౌరవిస్తూ గురుగారు తదుపరి ప్రశ్న. నమస్తే గురుగారు. మహాగణాధిపతయే నమో నమః. నా పేరు కమల్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అయితే గురుగారు, మేము ఇట్లా ఆఫీస్ వర్క్స్ చేసుకుంటాం కదా, మేము స్ట్రెస్ బాగా ఎక్కువ అయిపోతుంది వర్క్ హార్డ్ వల్ల. అయితే మేము ఎవరిని అడిగినా, ఎవరిని పెద్దవాళ్ళని అడిగినా కూడా ధ్యానం చేయి, యోగా చేయి అని చెప్తా ఉంటారు. అలాగే ధ్యానం చేయడానికి ఏ గుడికి వెళ్ళినా మంచిది, ఏమన్నా గుడికి వెళ్తే చేయమని చెప్తారు కదా, అప్పుడు మనం ధ్యానం చేయడం వల్ల ఫలితం వస్తుందా గురుగారు? తప్పకుండా నాన్న. స్ట్రెస్ అన్నారు కదా, అసలు దేనికి స్ట్రెస్ వస్తుంది అంటే వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల. మీరు చేయవలసిన వర్క్ అదే అయినప్పుడు అందులో మీకు స్ట్రెస్ ఎందుకు వస్తుంది? నా క్వశ్చన్ అది. మీరు చదువుకున్న దానికన్నా వేరే చేస్తున్నారా? కాదు, మీరు ఇష్టపడి ఒక పని చేస్తున్నారు, ఆ పనిలో అది ఇబ్బందికరది, చాలా స్ట్రెస్తో కూడుకుందని తెలిసే మనం వెళ్ళాం. ఇష్టపడి వెళ్ళినప్పుడు అందులో స్ట్రెస్ ఎందుకు వస్తుంది? అక్కడ ఏమిటి అంటే మనము చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతాం. మనం చాలా గొప్ప వాళ్ళము, మనం చదువుకున్న దానికన్నా మన చేత ఎక్కువ పని చేయించేస్తున్నారు అని. మన ఇష్టపడి ఒక చోటికి వెళ్ళినప్పుడు ఆ పని ఒక్కొక్కసారి పెందలాడైపోతుంది ఆనందభరితంగా, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. మనం ఇష్టపడ్డాము పని గురించి అన్నప్పుడు దాన్ని మొదలు చివర మనం చూడగలగాలి. చూడకుండా స్ట్రెస్ వస్తుంది అంటే ఓకే, ఈ ఉద్యోగం వదిలేస్తాం, ఇంకో ఉద్యోగం చేస్తాం, అందులో స్ట్రెస్ రాదా? ఇంకో ఉద్యోగం చేస్తాం, అందులో స్ట్రెస్ రాదా? అసలు ఉద్యోగాలు వద్దండి, వ్యాపారం చేద్దాం, స్ట్రెస్ రాదా? మరి స్ట్రెస్ ఎక్కడ లేదు? మన ఆలోచనలోనే ఉంది. ప్రతిదీ కూడా. దానికి ధ్యానం చేస్తే, మెడిటేషన్ చేస్తే, గుడికి వెళ్ళి చేస్తే, గుడికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదమ్మా. నీకు మెడిటేషన్ కావాలంటే ప్రశాంతంగా రెండు కళ్ళని భ్రూమధ్యంలోకి తీసుకొచ్చి అలా ఒక్క 2 నిమిషాలు కూర్చున్నా ప్రశాంతత వస్తుంది. సో నీకు ఆ ప్రశాంతత ఎలా వస్తుందో కూడా అర్థం కానంత స్ట్రెస్లో మీరు ఉన్నారు. విషయం తెలుసండి, అసలు స్ట్రెస్సే లేదు అక్కడ. మనం ప్రతిదాన్ని కూడా అంతగా చూస్తున్నాం. భూతద్దంలో చూసేటప్పటికి చిన్నది కూడా పెద్దదిగా కనిపిస్తుంది. ఓకే, ఒక స్థాయి దాటితే వస్తుంది. అంటే అలా ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆఫీస్ ఎలా ఉంటుందంటే కాంపిటీషన్ కి వాళ్ళు ఇలా చేస్తున్నారు, మీ టార్గెట్స్ ఇంత ఉంటాయి, మీరు ఇలా రీచ్ అవ్వాలని చెప్పి ప్రజలు పెట్టడంతో అమ్మో ఇంత పని చెయ్యాలా, అది ఉండిపోయింది, పెండింగ్ ఉండిపోయింది అని ఈ ఆలోచనలే ఉంటాయి. తిండి సరిగ్గా సహించదు. అంటే తను చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైనా సలహా అడిగినా కాసేపు గుడికి వెళ్ళి రండి, కూర్చోండి, పొద్దున్న లేవండి, మెడిటేషన్ చేయండి, ఇలా సలహా ఇస్తారు. వచ్చినా ఎక్కడికి వచ్చినా మీకు స్ట్రెస్ తగ్గదండి. స్ట్రెస్ తగ్గాలి అంటే ప్రతి దాంట్లో ఒక లాజిక్ ఉంటుంది. ఏమిటండి? ఇప్పుడు మేమున్నాం, మీ డేట్ ఆఫ్ బర్త్ చెబితే మామూలుగా ఏ సంవత్సరంలో పుట్టారో అనేటువంటిది ఉంటే, కొంతమంది ఉంటారు ఏమంటే నేను 1960లో పుట్టానండి, ఫలానా నెల ఫలానా రోజు ఉంటారు. ఆ సంవత్సరం పంచాంగం తీసి మొత్తం వెతికి 10 నిమిషాలు లెక్కలేసి మీ లగ్నం ఇదేం చెప్తాం. అది స్ట్రెస్. అందులో ఒక లాజిక్ ఉంటుంది. ఓకే, మీరు చెప్పే దాంట్లో ఒక 30 సెకండ్లలో దాన్ని నేను కన్వర్ట్ చేసుకొని మీ లగ్నం ఇదని చెప్పేయటం. దాన్ని మనం తెలుసుకోగలంటే మన మైండ్కి మనం పని చెప్పట్ల, శరీరానికి పని చెప్తున్నాం. శరీరానికి పని చెప్తే స్ట్రెస్ అవుతుంది, మైండ్ ముద్దువారిపోతుంది. మనం మైండ్కి పంచపట్ల. ఆ మైండ్కి ఎప్పుడైతే మనం పంచపడడం మానేసామో శరీరం బాగా అది ఎక్కువ పనిగా ఫీల్ అయ్యి శరీరం అవస్థలు పడిపోతుంది. సో మైండ్ మాత్రం రిలాక్స్గా ఉంది. మనస్సు శరీరం అనేటువంటిది నావల్ల కావట్లేదు నాయన అనుకుంటాం. సో ఆ చెప్పే పని మైండ్కి పెట్టు, శరీరాన్ని వదిలేసి నువ్వు
ఆ మైండ్కి నువ్వు పని పెట్టగలిగితే చాలా రిలీఫ్గా ఉంటుందండి. ఇవాళ మేము పంచాంగాలు రాస్తాం, పంచాంగం రాయటము అంటే వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో ఇప్పుడు మేము అందులో రాయాలి. మరి అది కూర్చొని రాయాలంటే గణితం మొత్తం లెక్కలే, ఎంత స్ట్రెస్ ఉంటుందండి మాకు. సో మేము శరీరానికి ఎప్పుడైతే పని పెడతామో మేము రాయలేమండి. ఒక మనిషి జాతకం రాయాలన్నా 8 రోజులు పడుతుంది. సో స్ట్రెస్సే అంటే శరీరానికి ఎప్పుడైతే మనం పని చెప్తామో మనం ఏ పని చేయలేము. కాబట్టి శరీరానికి కాదమ్మా, మైండ్. మీరు సంబంధం లేని విషయాలకు మైండ్ని దృష్టిలో పెట్టుకుంటారు కదా. అంటే కొన్ని ఒక మనిషిని ఏమైనా ఇబ్బంది పెట్టాలి, అప్పుడు మాత్రం మైండ్కి మనం పని చెప్తాం, వాడిని ఎలా ఇబ్బంది పెట్టాలని చెప్పి. సో ఈ మైండ్కి పనిలో మీరు మైండ్కి ప్రెషర్ పెట్టండి, శరీరం రిలాక్స్గా ఉంటుంది. సో మీరు ఏ దేవాలయానికి వెళ్ళినప్పటికీ కూడా మీ స్ట్రెస్ మొత్తం శరీరాన్ని అనుసరించి ఉంది, కూర్చోలేరు ప్రశాంత్. ఇప్పుడు అదేంటంటే మీరు గుడికి వెళ్ళొద్దంటారు ఏంటంటే అంటారు, గుడికి వెళ్ళొద్దంటాం కాదు, గుడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నారు అక్కడ. అటున్నప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి శరీరానికి ఆల్రెడీ స్ట్రెస్ ఉంది, మైండ్ రిలాక్స్గా ఉంది. మైండ్ రిలాక్స్గా ఉంది కాబట్టి మీరు బండి తోలుకొస్తున్నారు. శరీరం ఎంత అవస్థలో ఉన్నా మైండ్ రిలాక్స్గా ఉంది కాబట్టి మీరు స్పీడ్ మీద వచ్చినా ఎలా వచ్చినా బ్రేక్ వేస్తున్నారు, రెడ్ సిగ్నల్ చూసుకుంటున్నారు, అటు ఇటు వెతుకుంటున్నారు, వచ్చేస్తున్నారు. కారు తోలే వాళ్ళు కూడా అంటే ఇక్కడ అర్థం చూసుకుంటున్నారు. మైండ్ 9 రకాలుగా పనిచేయాలి కారు తోలే వ్యక్తికి. సో వాళ్ళకి మైండ్ రిలాక్స్గా ఉంది, శరీరం మాత్రమే అలసిపోతుంది. అంటే వాళ్ళు శరీరానికి మాత్రమే పని చెప్తున్నారు. సో శరీరానికి పని చెప్పినంత కాలము మనం ఎక్కడికి వెళ్ళినా మనకు రిలీఫ్ దొరకదు. ఆ శరీరాన్ని నుంచి తప్పించి మైండ్కి పని పెట్టు. ఎలా బండి తోలుతున్నారు, బండి తోలే మైండ్ ఏ రకంగా మీకు సజెషన్స్ ఇస్తుంది. సో ఆ రకంగా వర్క్లో మైండ్కి పని పెడితే స్ట్రెస్ ఉండదు మీకు. అప్పుడు మీరు మెడిటేషన్ ఫ్రీగా చేయగలుగుతారు. మీరు ఊరుకోండి గురుగారు, ఊరికే నాకు అసలే స్ట్రెస్ బాగా ఉంది, ఏం చేయాలి తెలియట్లేదు, కూర్చొని గుళ్ళోకి వెళ్ళి కూర్చోమంటారు అంటే ఇక్కడి నుంచి గుడికి వెళ్ళాలి, గుళ్ళో 10 నిమిషాలు కూర్చోవాలి. ఈ 10 నిమిషాల వ్యవధిలో మళ్ళీ అక్కడ వాళ్ళు ఏం తిడతారేమో ఆ రకంగా స్పీడ్ మీద వచ్చేస్తారు. అంత స్పీడ్లో వచ్చినా మైండ్కి పని చెప్పి వస్తున్నారుగా మీరు. సో ఇక్కడ స్ట్రెస్ అనేటువంటిది మనము ఇది చాలా పెద్దదిగా చూస్తున్నాం. విమానం కనిపెట్టారు కదండి, చాలా రిలాక్స్గా కనిపెట్టారు కదా వాళ్ళు. మైండ్కి పని చెప్తే శరీరం ఎంత కష్టమైన ఆడుతూ పాడుతూ చేయగలుగుతుంది. శరీరానికి పని అనేటువంటిది పెట్టాము అంటే మైండ్ పనిచేయడం మానేస్తుంది. మైండ్ పనిచేయడం మానేస్తే మనం ఏ పని చేయలేము, పూర్తిగా కూడా మనిషి మానసిక వికలాంగుడు అవుతాడమ్మా. అన్నీ బాగుంటాయి కానీ మెంటల్గా ఏమన్నా అంటారేమో, తిడతారేమో, ఆ వరకు నా మీకు చెప్తారు, ఒక రకమైనటువంటి ఫోబియా అందరికి వెళ్ళిపోతాడు. ఇతనికి మెడిటేషన్ కావాలంటే ముందు తను చేసే పనిని తన శరీరం నుంచి దూరం పెట్టాలి. పెట్టగలమా? ఏనా పెట్టలేము గురుగారు. ఈజీ తెలుసా? ఎందుకో తెలుసా అండి, ఇవాళ మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాం, మొదటి రోజు చాలా ప్రశాంతంగా ఉంటాం. ఆ ప్రశాంతత రేపు కాస్త పెరిగింది, ఓకే అంటే రోజులు పెరుగుతున్న కొద్దీ నా వర్క్ పెరుగుతుంది అనేటువంటి మీ మెదడుకి చెప్పండి. మీరు ఆటోమేటిక్గా మీకు వర్క్ పెరుగుతున్నప్పుడు మీ మెదడు పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇవాళ మీరు ఇంట్లో బ్యాచిలర్స్ అందరూ ఉంటారనుకుందాం, స్నానాలు చేసి బట్టలు పక్కన పెడేస్తారు, ఇవాళ పని రేపు చేద్దాంలే అని చెప్పి. రేపు స్నానం చేస్తే ఇవాళ బట్టలు రేపటి బట్టలు ఎక్స్ట్రా పెరుగుతాయి, వామ్మో ఇన్ని పెరిగినయ్యా అనుకుంటాం. నిన్నటి పని నిన్న చేసేసినట్లయితే ఇవాళ పని వాళ్ళు చేసేస్తే రేపటి పెండింగ్ ఉండదు కదా. సో పెండింగే మనకు ప్రమాదం. పెండింగ్ లేకుండా ఎండింగ్ ఇచ్చేయాలి అప్పటికప్పుడు. అదే గురుగారు, ఇప్పుడు కూడా నేను అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నిన్నటి అప్డేట్స్ ఉంటాయి కదా, అవి ఎంత నైట్ చేసుకున్నారు, లేకపోతే మళ్ళీ అవి పెండింగ్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్ అయిపోతుంది. పెండింగ్ ఎందుకు అవుతున్నాయి అని అంటే మనకు ఉండేటువంటి అలసట మీద చేయలేకపోతున్నాం. సో మీరు చేయాల్సిన వర్క్ విధానాన్ని మీ మెదడుకు అందించండి. 1 GB అంటారు, 1 GBలో ఎన్ని పెడుతున్నారు మీరు? ఇది అంతకు మించి కదా. మరి ఎన్నైనా పెట్టుకోవచ్చు కానీ దాన్ని మనం సరైన టైంలో దాన్ని వాడలేకపోతున్నామండి. ఆ వాడలేకపోవటం వల్లనే శరీరం స్ట్రెస్ అవుతుంది. ఇప్పుడు మీకు శరీరం స్ట్రెస్ అయింది కాబట్టి నన్ను ఇవన్నీ అడుగుతున్నారు. అదే మైండ్ కనుక స్ట్రెస్ అయితే నన్ను అడగరు ఇవన్నీ. మీరు ప్రశాంతంగా పక్కన కూర్చుంటారు, నాకు సంబంధం లేదని చెప్పి. మనిషికి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే కేవలం తన మైండ్ని తన కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడు, తన మైండ్ చేత తన వర్క్ చేయించుకోలేకపోతున్నాడు కనుక మనిషికి ప్రాబ్లం వస్తుందండి. డే 1 నుంచే దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనకు ముందు దృష్టి నా శాలరీ ఎంత, నా ఈఎంఐ ఎంత, నా ఇల్లు ఎంత, ఇవన్నీ పెట్టేసుకుంటాం. ఇవన్నీ పెట్టేసుకొని ప్రధానంగా చెప్తున్నాను మీరు అన్న వాళ్ళందరికీ కూడా, పిల్లలందరికీ కూడా స్ట్రెస్కి మూల కారణం ఇవాళ మనకు ఒక 20,000 రూపాయలతో స్టార్ట్ అయింది జీవితం అని అంటే ఓకే, మనం వెంటనే సెకండ్ హ్యాండ్లో 10,000 రూపాయలు పెట్టి బండి కొన్నా పర్లేదు, కానీ ముందు ఒక FZ లాంటి 80,000 బండి ఉండాలి. ఆలోచించుకో.
80,000 బండి ఉండాలి, ఆ బండికి ఒక 6,000 7,000 ఈఎంఐ అవుతుంది. 10,000 రూపాయలు 7,000 రూపాయలు ఇంటికి రెంట్, 4 రకాల షేర్ ఉంటాయి అంటే వచ్చే 20,000 రూపాయలు 15,000 రూపాయలు అయిపోతే నా జీవితం ఎలా గడుస్తుంది అనే దగ్గర నుంచి నాకు ఈ ఉద్యోగం సరిపోదు. జీవితం పెరగాలి, ఎదగాలి, ఇంకో చోటకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లైఫ్ మొత్తం. 20,000 రూపాయలు వస్తున్నాయి, ఏదైనా బండేగా. ఓకే, ముందు 10,000 రూపాయలతోనో 6,000 రూపాయలతోనో సెకండ్ హ్యాండ్లో బండి కొందాం, జాగ్రత్తగా మనల్ని మనం మెయింటైన్ చేసుకుందాం అని ఆలోచన రావట్లా. మనకు ఉద్యోగం రాగానే ముందు ఈఎంఐ. ఈ ఈఎంఐ వచ్చేటప్పటికి నీకు మొత్తం కంట్రోల్ తప్పేసావు నువ్వు. అంటే ఈఎంఐ ఎప్పుడైతే నీకు స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా ఎదగాలి. ఇంకా 20,000 సరిపోవట్లా, 40,000కి వెళ్తున్నాం. 40,000 వెళ్ళగానే ఏం చేస్తున్నాము, ఈ 6గురితో 5గురితో షేరింగ్ రూమ్లో ఉంటారు, అది సరిపోవట్లా. నాకు సొంతగా ఒక ఇల్లు కావాలి, 20,000 పెట్టి తీసుకుంటాం. అవునా? ఇంకా స్ట్రెస్ కాకపోతే ఇంకేమొస్తుందయ్యా? దాని ముందు చేసే పనంతా నీకు పెద్దదిగా కనిపిస్తుంది. అండ్ ఎందువల్ల నీ జీవిత విధానంలో నీకు వచ్చే జీతం నీకు సరిపోవట్లా, జీతం సరిపోవట్లేదు కాబట్టి ఇంకా జీతం కావాలంటే వర్క్ మారాలి, పెద్ద ఇంకో జాబ్లోకి వెళ్ళాలి. సో దానివల్ల ఇదంతా ఏమనిపిస్తుంది నీకు? బర్డెన్గా అనిపిస్తుంది. అంటే ఇది నాకు సరిపోవట్లేదు అనేటువంటి విషయంలో ఇదంతా నాకు చాలా పెద్దదైపోయింది, వర్క్ నాకు ఎక్కువ అయిపోయింది, నేను పెండింగ్ వర్క్ నేను చేయలేకపోతున్నాను అనేటువంటి పడిపోతున్నాను. ఆ వచ్చేటువంటి దాన్ని అలా మన పెద్దవాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు చెప్పు. ఒక్క మాట అండి, ఇప్పుడు 10 మంది పిల్లల కన్నా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంకెంత స్ట్రెస్ ఉండాలయ్యా. ఆ రోజుల్లో ఇట్లా కార్లు లేవు, వాహనాలు ఏమి లేవు, అయినా 10 మంది పిల్లల్ని కానీ అందరికీ పెళ్ళిళ్ళు చేసి అందరి సంతానాలకి పురుళ్ళు పోసి అందరినీ ఎంత జీతాలు కూడా లేవు ఉన్నారు కదా. సో ఇక్కడ ఎప్పుడూ కూడా మన ఆలోచనలు పెరుగుతున్న కొద్దీ స్ట్రెస్ పెరుగుతుంది. సో మన ఆలోచనలకి స్ట్రెస్కి సంబంధం ఉంటుంది, కానీ మన పనికి స్ట్రెస్కి సంబంధం ఉండదు. సో ఆలోచనల వల్ల స్ట్రెస్ పెరిగి నా పని వల్ల ఇది పెరిగింది అనుకుంటాం. తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారని అడిగితే దూడ మీద కోసం అన్నట్టు ఎవరో. సో అంటే మన స్ట్రెస్కి మనం చేసే పనికి సంబంధం లేదు, మన ఆలోచనలకు మీద బరువు పడిపోయి నా జీతానికి నేను చేసేటువంటి వాటికి నా నిత్య జీవితానికి సరిపోవట్లేదు, నేను ఎక్కువ పని చేసేస్తున్నా, ఇక్కడ ఇదే పని వేరే చోటు చేస్తే నాకు జీతం వస్తే పెంచుతారా కదా అనేటువంటిది ఇక్కడ పడుతుంది. దిక్కుమాలం అనేది తీసుకొస్తుంది మైండ్, దాన్ని పక్కన పెట్టేసి. సో నేను చేస్తున్న అంచెలంచెలుగా ఎదుగుతున్నాం కాబట్టి నాకు వచ్చేటువంటి దాంట్లో ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మనం గమనించాల్సింది మనకన్నా కింద వాళ్ళని గమనించుకోవాలి, మనం ప్రశాంతంగా ఉంటాం. మనకన్నా పై స్థాయి వాడిని కనుక మనం ఎప్పుడైతే కనుక చూసి ఆలోచించామో మన జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. మన కింద వాడిని చూసి ఓకే వాడుకు వచ్చేటువంటి 10,000 రూపాయలతో వాడు ఎలా కుటుంబాన్ని లీడ్ చేస్తున్నాడు, సో వాడికన్నా ఒక 5,000 ఎక్కువనే వస్తుందిగా, సో వాడికన్నా మనం బెటర్ పొజిషన్లో ఉన్నాం అనేటువంటి విషయాన్ని తీసుకుంటే మన దగ్గరికి ఏది రాదు, మన వర్క్ మనం హ్యాపీగా చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే మనకన్నా 5,000 రూపాయలు ఎక్కువ జీతం మనం తీసుకుంటే వాడికన్నా మనం ఎక్కువ పని చేస్తున్నాం, వాడికి మన అంతా కూడా సబ్జెక్ట్ లేదు, వాడికి జీతం ఎక్కువ ఇస్తున్నారు అనేటువంటిది విషయం మనసులో పడితే లైఫ్ స్పాయిల్ అంతే, అంతకుమించి ఏం లేదండి అక్కడ. అదే మీరు చెప్పినట్టు సేమ్ ఎబ్జెక్ట్ బండి సేమ్ శాలరీ ఉంది గురుగారు, ఇప్పుడు నాకు పరిస్థితి అది మరి సరిపోయింది. ఆ స్ట్రెస్ కూడా మీకే ఉంది. అదే స్ట్రెస్ అనేటువంటిది మూలం మన ఆలోచనల వల్లనే ఉంటుంది తప్పితే మనకు వచ్చే జాబ్ వల్లనో శాలరీ వల్లనో కాదు. మన ఆలోచనల రీత్యా శరీరం అలసిపోతుంది. శరీరం అలసిపోతే 30 ఏళ్ళకే వృద్ధుడవుతాడు. శరీరం అలసిపోకపోతే 80 ఏళ్ళు వచ్చినా పరిగెడతాడు. వాళ్ళ మీ వయసు ఎంత? 27. నాది 42. 4 అంతస్తులు కదా, మీరు కిందకి లిఫ్ట్లో వెళ్ళండి, నేను మెట్లు దిగి మీకన్నా ముందు కిందకి వెళ్తా. అర్థమవుతుందా? ఇవాళ మాకు 40-42 సంవత్సరాలు వస్తే మేము బలంగా ఉంటున్నాం, కానీ యూత్ 25 ఏళ్ళకి వృద్ధులైపోతున్నారు. వాళ్ళగా అవుతుంది అంటున్నారు. అంటే వాళ్ళు ఆలోచన ధోరణి మారిపోయింది. ఆలోచన వాళ్ళు స్టడీ చేసుకుంటే యంగ్ మళ్ళీ. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. చూసారు కదా, సందేహాలు సమాధానాలు, మన నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మేము కూడా ప్రేక్షకులుగా మారి కొన్ని ప్రశ్నలు అడుగుతాం అనేవారు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు కూడా ప్రత్యక్షంగా ఇలా పాల్గొనవచ్చండి. చాలామంది ఎన్నో సందేహాలు ఉన్నాయని కామెంట్స్లో పెడుతూ ఉంటారు. మేము హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉంటాము, మేము రాగలం స్టూడియోకి అన్న వాళ్ళు నేరుగా మీరు రావచ్చండి. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు కాల్ చేస్తే తెలియజేస్తారు. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్కారం.